వెల్కమ్ టు సిటీ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఏటీసీ సెంటర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడి. బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ. అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా. సంక్షేమ హాస్టళ్ల సందర్శనకు వెళితే విద్యార్థులను అరెస్ట్ చేయడం సబబు కాదన్న బీఆర్ఎస్ నాయకులు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల రుద్రంగి మండల కేంద్రానికి మంజూరైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోసం బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ కలిసి స్థల పరిశీలన చేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని కేజీబీవీని వారిద్దరూ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఏవైనా సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్లే గ్రౌండ్ సరిగా లేదని వారు చెప్పగా ఆట స్థలం చదును చేయాలని, ఆటలకు కావలసిన సామగ్రిని అందించాలని ఎంపీడీఓకు కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత తవ్వాలని పేర్కొన్నారు. త్వరలోనే విద్యార్థులకు సోలార్ హీటర్ వస్తుందని తెలిపారు. అనంతరం క్లాస్ రూమ్లను పరిశీలించి స్మార్ట్ క్లాస్లో పనితీరును పరిశీలించారు. పాఠశాలలో హిందీ టీచర్ లేరని తెలుసుకుని వెంటనే భర్తీ చేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులతో పలు పాఠ్యాంశాలు చదివించారు. అనంతరం వంటశాలలో బియ్యం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ పరిశీలించి దానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఇక్కడ వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవంలో భాగంగా బతుకమ్మ ఘాట్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరి ఆశీర్వాదంతో ఏడాది పూర్తి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కమిషనర్ లావణ్య, స్థానిక కౌన్సిలర్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా మహిళా తల్లుల ద్వారా కొనుగోలు చేసే క్రమంలో ఏర్పాటు చేసినటువంటిది. ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నడుస్తున్న 500కి సిలిండర్ పేదలకి చెప్పని ఇస్తూ మొదలుపెట్టి పోతున్న సందర్భం. ఇంకా కొన్ని కార్యక్రమం స్వరూపారెడ్డి గారు, లావణ్య గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ప్రకాష్ గారికి, చాలా మంది పెద్దలు పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, మహిళా తల్లులు, యువకులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్రంలో మంత్రివర్గ సహచర
పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు మంత్రులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సైతం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లులందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం. మహబూబ్ నగర్లో రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పండుగ జరుపుకునే పరిస్థితి కూడా చూసినాం. రేపటి రోజు యువతకు సంబంధించిన పండుగ వాతావరణం పెద్దపల్లిలో జరగబోతా ఉంది. సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం 110 కోట్ల ప్రయాణాలు జరిగిన జీరో టికెట్ల మీద 340 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులలో ఆర్టీసీ కూడా లాభసాటిగా ముందుకు పోయేటువంటి సందర్భాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచుకొని పేదలకు ఏదైనా ప్రాణాంతక జబ్బు వస్తే యాక్సిడెంట్ అయితే ఆ జబ్బు నయం చేయడానికి ఆపరేషన్ చేసుకోవడానికి అప్పుల పాలు కాకుండా ఉండాలని చెప్పని 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచుకున్నాం. లేదు ఇంకా ఇబ్బంది అయితే ఎల్ఓసి పేరిట సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 800 కోట్ల పైచిలకు సంవత్సరాన్ని నిధులు మంజూరు చేసే సందర్భం గుర్తు చేస్తున్నా. గత సంవత్సరం సగటులో మిగతా కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈరోజు మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా జరగడం ఆనందదాయకం, శుభదాయకం. రాబో రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని మనం తీసుకొని రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఉప ముఖ్యమంత్రి గారు, ఆయా శాఖల మంత్రుల యొక్క సమన్వయంతో మన ప్రాంతానికి రావాల్సినటువంటి న్యాయమైన అవసరమైన తప్పని పరిస్థితులు ఇది కావాలని చెప్పి ప్రజలు కోరినటువంటిది ప్రతిదీ ప్రాంతానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు సాగుదన్నమాట. దానికి నా వంతు సహకారం ఎల్లవెల్లి ఉంటుందన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పండుగ కార్యక్రమం సంబంధించిన కార్యక్రమం యథావిధిగా కొనసాగించవలసిందిగా నిర్వాహకులను కోరుతూ నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానీ, మా గ్రంథాలయ సంఘం చైర్మన్ కానీ, మా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, కౌన్సిల్ అందరూ కూడా, పట్టణానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక బాలుర కళాశాల మైదానం నుంచి పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ హిందూ బంధువులు ముందుకు కదిలారు. హిందువులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు హిందూ ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువుల పక్షాన కృష్ణదాస్ అనే వ్యక్తి పోరాడుతుంటే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మానవ హక్కుల సంఘం ఇలాంటి సంఘటనలపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరూ సంఘటితమై ఐక్యంగా ఉన్నప్పుడే తమను ఎవరూ ఏమి చేయలేరన్నారు. దేశంలో హిందూ వాడిని, హిందూ నినాదాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామి కృష్ణదాస్ గారిని వెంటనే బంగ్లాదేశ్ లోని హిందువులను, స్వామి చిన్మయ కృష్ణదాస్ గారిని వెంటనే, స్వామి చిన్మయ కృష్ణదాస్ గారిని వెంటనే, బంగ్లాదేశ్ లో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
వాట్సాప్లో చూసి కొందరు, ఫోన్ల ద్వారా కొందరు ఇచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఇది భారతదేశంలోని అంతర్భాగమే అయినా మన ఆనాటి నాయకులు ఒక పరిపాలనా దృష్ట్యా వారికి ఇచ్చినటువంటి దేశాన్ని సుభిక్షంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని మార్చేసి అక్కడి హిందువులను ఊచకోత చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి సందర్భంలో ఒక భక్తుడైనటువంటి కృష్ణదాస్ గారు ఏం చేశారండి? ఆయనను అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి? మామూలు భక్తి బోధిస్తూ అందరికీ హిందూ ఐక్య వేదిక అని హిందువులందరినీ జాగరూకత చేసినందుకు ఆయనను జైల్లో వేశారు. అంతేకాదు ప్రతి దగ్గర కూడా హిందువులను ఊచకోత కోస్తున్నారు, స్త్రీల మాన ప్రాణాలను హరిస్తున్నారు. ఇలాంటి యొక్క దుశ్చర్యలు చేస్తుంటే మరి ప్రపంచం యొక్క మానవ హక్కుల సమాజం ఏం చేస్తుంది? ఆ సంఘం ఒక్క మాట అయినా కనీసం మాట్లాడుతుందా? ఇప్పటికైనా చొరవ తీసుకొని మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో ఇది మానవత్వానికి పెద్ద గొడ్డలు పెట్టు కాదా? ఒక్కసారి ఆలోచించండి మేధావులారా. మనిషి మానవత్వాన్ని ఒక్కసారి మానవత్వాన్ని మనసులోకి తెచ్చుకొని ఆలోచించినట్లయితే అర్థమవుతుంది మీకు. ఒక స్త్రీని ఏ పద్ధతిలో మీకు హింసిస్తున్నారో మీరు కొన్ని వీడియోల ద్వారా చూసే ఉంటారు. అలాంటి నీచకృత్యమైన అటువంటి చేష్టలు మన హిందువుల్లో ఉన్నాయా? లేవు. మనం ఏమంటాం? సర్వే జనా సుఖినో భవంతు అంటాం. అంటే ప్రతి వారు కూడా సుభిక్షంగా, చాలా అందరూ ఆరోగ్యవంతంగా, అందరూ ఒక కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలని కోరుకుంటాం. అలాంటి హిందువులనే ఈనాడు ఇంత హింస పెడుతుంటే మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నాయకులు నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికైనా మేల్కోవాలి, యుఎన్ఓలు మేల్కొనాలి, ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమోవాకములు తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి భక్తి వేదాంత స్వామి నితి నామిని. हे कृष्णा करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. हरे कृष्ण. బంగ్లాదేశ్లో జరిగినటువంటి చిన్మయ కృష్ణదాస్ యొక్క ఒక మతాన్ని రూపుమాపు లేకుండా చేయాలనే దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంగా ప్రపంచమంతా అంటే ఈ భూ బ్రహ్మాండం అంతా కూడా ఘోషిస్తున్నది, అది ఖండిస్తున్నది. హిందువులకు ఆ కృష్ణదాస్, చిన్మయ కృష్ణదాస్కు, ఇస్కాన్కు మద్దతు తెలుపుతున్నది. ఒక సందర్భంలో అతను అరెస్ట్ చేయడం, ఇస్కాన్ సంస్థను కూడా బహిష్కరించాలి ప్రపంచం నుంచి అని చెప్పి ఒక నినాదం తీసుకొస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకించినాయి, ఇస్కాన్కు మద్దతు తెలిపినాయి. అంటే మన హిందూయిజం ఎంత గట్టిగా ఉన్నదో అది మనం ఇక్కడ గుర్తించలేకపోతున్నాం. ప్రపంచమంతా మనము హిందూ వైపు చూస్తున్నది. మనం మాత్రం పాశ్చాత్యమైనటువంటి నాగరిక పోకడలకే మనము చూస్తున్నాం. కాబట్టి సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ ఇక్కడ నిలబడ్డది అంటే ఈ భారత భూమి నుండే మొదలైంది. ఇక్కడ నుండే మనం సనాతన ధర్మాన్ని నేర్చుకున్నాం. కాబట్టి కొన్ని దుష్ట శక్తులు కొందరు కావాలని మన మతంని రూపుమాపు లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ అది ఎవరి తరము కాదు. ఆ భగవంతుడే మన అందున ఉన్నాడు. అయినా మన భగవంతుడే ఉన్నాడని కానీ చేతులు మూడ్చుకొని కూర్చుంటే కాదు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో స్వార్థమైనటువంటి ప్రలోభాలకు వ్యక్తులు బలవుతున్న వాళ్ళందరికీ తెలియపటానికి మనమందరం కూడా ఇలాంటి ఐక్య వేదికలు నిర్వహించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మన హిందూ ధర్మం యొక్క విలువలను తెలియజెప్పినప్పుడే వారందరికీ కూడా మనకు హిందూ అంటే ఏంటిదనేది తెలిసి వస్తుంది. మన యొక్క సనాతన ధర్మం అంటే ఏందో తెలిసి వస్తుందని తెలియజేస్తున్నాను.
ఎందుకంటే మేము ఇంకా చాలా మాట్లాడాలి ఉన్నది. మా ప్రభుజులు మాకు ఇచ్చినటువంటి పేరుకే ప్రజాపాలన, నడిచేదంతా కార్పొరేట్ పాలన అని తాజా మాజీ సర్పంచులు జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గత 8 నెలల నుండి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఉద్యమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తాజా మాజీ సర్పంచుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు చేసుకుంటున్న సీఎంకు సర్పంచుల బాధలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏడాది కాలంలో 60,000 కోట్ల రూపాయలు కిస్తీల రూపంలో మిత్తి కట్టడానికి అయినాయని చెబుతున్నారని, ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నా అంటున్నారని, అప్పులు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లడానికి 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి మీ దగ్గర డబ్బులున్నాయి, కానీ ఒక సర్పంచులకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మాత్రం రాష్ట్రం అప్పుల పాలైందని దాటబోయడం సరికాదన్నారు. 9వ తారీఖు నుండే జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనైనా తమ సర్పంచుల పెండింగ్ బిల్లులపై చర్చించి వెంటనే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో ఈ నెల 27వ తేదీ నుండి అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం వైఖరి, సర్పంచుల రాష్ట్ర పెండింగ్ బిల్లులు వెంటనే, సర్పంచుల రాష్ట్ర పెండింగ్ బిల్లులు వెంటనే, ఇదే మీ రాజ్యం, ఇదే మీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజులాలు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమ్మె టెంట్ల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గత సంవత్సర కాలంగా తమ సమస్యలు పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కింద డిమాండ్లు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని, ఆశాలకు రావాల్సిన కరోనా రిస్క్ అలవెన్స్, పీఆర్సీ, లెప్రసీ, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీలు, ఇతర సర్వేల పెండింగ్ బిల్లులను చెల్లించి ఆశాలకు ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు హెగమంటి ఎల్లారెడ్డి, మహిళా సంఘ జిల్లా అధ్యక్షులు సూరం పద్మ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అనిల్ దాస్ గణేష్, ఎలికేటి రాజశేఖర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీధర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అప్పుడు చెప్పేసి మభ్యపెట్టి మాతో వర్క్ చేయించుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి లెప్రసీ కానీ, పల్స్ పోలియో కానీ, ఎలక్షన్ డ్యూటీస్ కానీ, అన్ని డ్యూటీస్ ఈ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో డ్యూటీస్ వేసుకుంటూ మాతో పని చేయించుకుంటూ వెట్టి చాకరీ చేయించుకుంటారన్న మా ఉద్దేశం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి కూడా చాలని వేతనంతో మేము ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్లు అంటూ ఇవన్నీ ప్రతి ఒక్క టార్గెట్ మా మీద పెట్టు వర్క్ చేయించుకుంటున్నారు. కానీ మాకంటూ బిల్స్ అనేవి ఏవి రాలేవు అని అంటే అధికారులు ఏమంటున్నారు, వచ్చేటప్పుడు వస్తాయి, మీకు బిల్లులు రాకేం పోవు, కానీ కాకపోతే మీ వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వర్క్ అసలు చేయాలని మాట్లాడే ముందు అసలు ఏదైనా వర్క్ పోవాలనంటే కూలి పనికి పోయేటప్పుడు కూడా కనీసం ఈ చేయాలో మేము పని చేస్తున్నామనంటే సాయంకాలం వరకు నాకు 400, 300 వస్తాయనన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు వర్క్ చేస్తారు. నార్మల్గా కూలీకి ఒక రోడ్డు మీద మనం ఇళ్ళలో నార్మల్గా బతికే కూలీకి ఉన్న విలువ అనేది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తారు. ఎంప్లాయీకి అసలు ఒక ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీని నమోదు చేస్తేనే మాకు కేసు డబ్బులు ఉంటాయి, గౌట్ డెలివరీ చేస్తేనే మాకు డబ్బులు ఉంటాయి, లేదు అంటే లేదు. ఇమ్యునైజేషన్ మా పిల్లలకు పక్కన పెట్టుకొని మా ప్రజల్లో ఎవరైతే వాళ్ళు దూసుకపోయి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క దాని కోసం మా ప్రాణాలు మేము పనంగా పెట్టి చేసినా కానీ ఆ అధికారులకు ఎట్లాంటి మా మీద అసలు చులకన చూపే తప్ప కరెక్ట్గా అసలు వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, పనిని బట్టే వీళ్ళు అడుగుతున్నారని న్యాయబద్ధంగా అనేది జరగడం లేదు. కాబట్టి ఎవరిని ఉద్దేశించి అంటే అధికారులు మేము కూడా పెట్టుకుంటున్నాం, మాకు కూడా రావట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఈ ఒక విషయంలో గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది. ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా మేము ఖచ్చితంగా మాకంటూ ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడం కోసమే ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా అనేది కొనసాగించడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా విషయాలలో ఏదైనా చొరవ చూపించి మాకేదంటూ న్యాయం చేస్తేనే తప్ప ఇలాంటి పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుస్తుంది.
ఆశా వర్కర్ల తోటి ప్రభుత్వం చేయిస్తున్న వెట్టి చాకిరిపై అట్లాగే వాళ్ళకు రావాల్సిన గతంలో పనిచేయించుకున్నటువంటి పెండింగ్ బిల్లు వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్లకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఆశా వర్కర్ల హక్కుల గురించి పోరాడుతున్న సందర్భంలో మరి అప్పుడు మేము టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వచ్చి కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ వచ్చి మరి ఆశా వర్కర్ల సమస్యలు మేము పరిష్కరిస్తాం, వాళ్ళ కనీస వేతనం 18,000 అమలు చేస్తాం, మేము అధికారం రాగానే వాళ్ళ సమస్యలు పరిస్థితి వాళ్ళ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం అయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయి కూడా వాళ్ళ సంవత్సరం జరిగిందని విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరి మేము అడుగుతూ ఉన్నాం, మరి ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క కార్మికునికి న్యాయం చేశారని మీరు విజయోత్సవాలు జరుపుకుంటారని సందర్భం అడుగుతూ ఉన్నాం. ఆశా వర్గాలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీందో ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళతోటి వెట్టి చాకరీ ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వెట్టి చాకరీ చేయించుకుంటారు. ఎన్నోసార్లు మేము హైదరాబాద్లో కమిషనర్ గారికి వాళ్ళకి రావాల్సిన డబ్బుల విషయంలో మా యూనియన్కి అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పేసి ఆ అధికారులను నెట్టేయడం జరుగుతుంది తప్పించి వాళ్ళతోటి మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. దాంతోపాటు ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ కొత్తగా ఈ లెఫ్ట్ సర్వే చేయించాలని ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆశా వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వెట్టి చాకరీ చేయించుకున్నందుకు ఈ ఆశా వర్కర్లు ఉపయోగపడుతుందని సందర్భంగా మేము అంటా ఉన్నాం. కాబట్టి వెట్టి చాకరీ ఆశా వర్కర్లతో చేయించద్దు. వాళ్ళకు కనీస వేతన 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పని చేస్తారో ఆ పనికి తగిన పారితోషికం ఇస్తేనే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా మేము కరాఖండిగా ఆశా వర్గాల తరఫున తెలియడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గతంలో చెల్లించవలసిన డబ్బులను పూర్తిగా చెల్లించాలి. ఇప్పుడు ఏ పని చేస్తారో దానికి సంబంధించిన ఎంత వేతనం ఇస్తారో అది నిశ్చితంగా మాకు తెలియజేయాలని అప్పుడే మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లెప్రసీ సర్వే మొత్తం మా జిల్లాలో ఎక్కడ కూడా చేయమని ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, కనీస వేతనం అమలు చేయాలి, వాళ్లకు పని భద్రత ఈఎస్ఐ సౌకర్యం అన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తేనే ఈ ఏదైతే విజయోత్సవాలు జరుపుకుంటారో దానికి అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మేము సిఐటిగా హెచ్చరిస్తాం. మనిషి ఆరోగ్యంగా జీవాలంటే ఆరోగ్యం ప్రధానము. అటువంటి ప్రజల ఆరోగ్యాలని కాపాడడం కోసం మరి అనునిత్యము ప్రజలకు సేవలు అందిస్తూ తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి మరి ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశాలకు రావాల్సినటువంటి లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు అందించాలని, మరి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు మరి అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని ఎన్నిసార్లు అడిగినా పెంచకుండా నిర్లక్ష్యంగా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే వీళ్ళకి వేతనాలు పెంచుతామని చెప్పి, అదేవిధంగా వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నా కూడా ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసము మరి అనేక సార్లు చెలో హైదరాబాద్ కోటి కమిషనరేట్ ధర్నా చేపట్టిన సందర్భంగా అక్కడ చర్చలు జరిపి ఆశాలకు ప్రమాద బీమా 50 లక్షల సౌకర్యం, అదేవిధంగా ఆశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశాలు దాదాపు 480 మంది ఆశాలు పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి లెప్రసీ కావచ్చు, పల్స్ పోలియో కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావచ్చు, మరి కరోనా పిఆర్సీ బకాయిలు అనేకమైనటువంటి రావాల్సింది ఉంది. అనేక సార్లు అడిగిన అధికారులు నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైన హైదరాబాద్లో అడుగుతేనేమో ఇక్కడ పంపించామని చెప్తున్నారు, ఇక్కడ అధికారులను అడుగుతూనేమో మాకు రాలేదని మరి ద్వంద్వ వైఖరి వహిస్తున్నటువంటి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి ఆశలకు నష్టం చేకూరే విధంగా వేరుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలలో చూసుకున్నట్లయితే ఇక్కడ మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, మరి ఆశాల పట్ల పనులు చేయించుకున్నపై ఉన్న శ్రద్ధ, వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ఎందుకు లేదని మేము అడుగుతూ ఉన్నాము. జిల్లాలో ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా కట్ చేయడం జరిగింది. ఈ సమస్యల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము ఈ ఆశాల సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే రానున్న రోజుల్లో అవసరమైతే నిరవధిక సంఘమిక వెళ్ళైన ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గురుకుల బాట కార్యక్రమంతో కాంగ్రెస్ కు వణుకు మొదలైందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంవత్సర కాలంలో 53 మంది విద్యార్థులు మరణించడం బాధాకరమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని అన్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు గురుకులాల బాట పేరుతో హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే తమని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమని, అంతా బాగుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేట్ల వద్ద నిలబడుతోందని ఆరోపించారు. సమావేశంలో జిల్లా నాయకులు మఠ శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్, ముడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలతో చెలగాట మాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, మన గురుకులాల్లో కానీ హాస్టల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా మన గురుకుల బాట పట్టడం జరిగింది. అయినా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యార్థులను కలవనీయకుండా, వాళ్ళ సమస్యలు తెలుసుకోనీయకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. నిజంగా అక్కడ అన్ని బాగుంటే విద్యార్థులను ఎందుకు కలవనిస్తారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు నిన్నటి రోజు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చాలా బాధేస్తుంది. మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు సీరియస్గా ఉండడం జరిగింది. అక్కడ ఎక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి హాస్టల్లో పేద విద్యార్థులే చదువుతున్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారి ఆధ్వర్యంలో గురుకుల బాట ప్రోగ్రాం చేస్తుంటే ఎక్కడ ఎందుకు వణుకుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము ఏదో రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునేందుకే మేము ఇక్కడ గురుకుల బాట అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోనియకుండా అక్కడ ఏ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎలా ఉందని తెలుసుకొని నివేదిక మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక నివేదిక ఇవ్వాలని ఉద్దేశం కొద్దీ మేము ఈ బాట కార్యక్రమం చేస్తుంటే విద్యార్థులను కలవనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో అడ్డుకోవడం జరుగుతుంది. నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకము, కడుపు కోత విధించింది మీరే అని సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజొకజాల ఫుడ్ పాయిజన్ అవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది. మన రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సుధా చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న శాఖను ఇప్పటికీ ఏం జరుగుతుందని రివ్యూ మీటింగ్ కానీ అధికారులతో కానీ మీరు ఎందుకు సమీక్ష ఇస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఫుడ్ పాయిజన్ కారులకు అయినా ఎవరు కారకులు ఎందుకు అవుతుందని ఒక సమీక్ష ఎందుకు నిర్వహిస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ చూసినా పేద విద్యార్థులే గురుకులలో కానీ హాస్టల్లో కానీ చదివే విద్యార్థులు అంటే గురుకులలో చదివే విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులే. పేద విద్యార్థులకు మీరు తల్లిదండ్రులకు ఎంతో గొప్పలు, విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు ఉందని వాళ్ళు తల్లిదండ్రులు పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలిస్తున్న ఘనత సుధా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో సీట్లు దొరకాలంటే చాలా ఇబ్బందులు అవేది ఉండే. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మెరుగైన విద్యతో పాటు ఆహారం అందించిన ఘనత అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో గురుకులకు పోవాలంటేనే విద్యార్థులు జనుకుతున్నారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఒక్కొక్క పరిస్థితి చూస్తే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నిన్నటి జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక విద్యార్థి పరిస్థితి సీరియస్ గా ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పందిస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా విద్యార్థులతో ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మనకు చదువుకునే విద్యార్థులంతా గురుకులలో ఉన్నదంతా పేద విద్యార్థులే.
పేద విద్యార్థులను మీరు తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టద్దని సందర్భంగా తినడం జరుగుతుంది. నిజంగా ఆనాడు రాష్ట్రం మా ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇలా గురుకులాల్లో కానీ హాస్టల్లో కానీ ఎంత బాగా ఉండే ఇప్పుడు ఎలా ఉందని సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు ఆనాడు ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళకి చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా మీరు ఒక సమీక్ష జరిపించాలని, ఎక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నివేదిక తెప్పించుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా గురుకులంలో ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టడం జరిగింది. మీరు ఎందుకు విద్యార్థుల సమస్యలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏటీసీ సెంటర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడి. బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆది శ్రీనివాస్. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో భారీ నిరసన ర్యాలీ. అసెంబ్లీ సమావేశాల్లో సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించిన తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ నాయకులు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా. సంక్షేమ హాస్టళ్ల సందర్శనకు వెళితే విద్యార్థులను అరెస్టు చేయడం సబబు కాదన్న బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ టీవీ.